టుడే మన టాపిక్ వచ్చేసి బుల్లిష్ ట్రై స్టార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. ఈరోజు ఈ వీడియోలో ఈ బుల్లిష్ ట్రై స్టార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక స్టార్ట్ చేస్తాను. స్క్రీన్పై గమనించండి. బుల్లిష్ ట్రై స్టార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఇది ఒక 3 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. 3 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అంటే ఏంటి సార్? జనరల్గా మనకు 3 క్యాండిల్స్ కలిసి క్రియేట్ అయ్యే ప్యాటర్న్స్ని మనము 3 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అని అంటాము. నార్మల్గా ఒక గ్రీన్ క్యాండిల్ అనేది బుల్స్ యొక్క స్ట్రెంత్ని తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఒక రెడ్ క్యాండిల్ అనేది బేర్స్ యొక్క స్ట్రెంత్ని తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఫామ్ అయిన ఒక డోజీ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది మార్కెట్ యొక్క కన్సాలిడేషన్ స్టేటస్ని తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ యొక్క ఫార్మేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. దానికంటే ముందు ఒక రెడ్ క్యాండిల్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గమనించినట్లయితే మార్కెట్ అనేది ఓపెన్ అయిన తర్వాత బయ్యర్స్ అనేవారు మార్కెట్ని హై పాయింట్ ఏదైతే ఉందో అక్కడి వరకు తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి మార్కెట్లోకి సెల్లర్స్ అనేవారు ఎంట్రీ తీసుకొని మార్కెట్ని లో పాయింట్ ఏదైతే ఉందో అక్కడి వరకు తీసుకురావడం జరిగింది. మళ్ళీ అక్కడ నుంచి మార్కెట్లోకి బయర్స్ అనేవారు యాక్టివేట్ అయ్యి ఎట్ ద ఎండ్ ఆఫ్ ది టైంలో మార్కెట్ని మిడిల్లో క్లోజ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ అనేది ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో అది ఒక రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఒక గ్రీన్ క్యాండిల్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్కెట్ అనేది ఓపెన్ అయిన తర్వాత సెల్లర్స్ అనేవారు మార్కెట్ని లో పాయింట్ ఏదైతే ఉందో అక్కడ వరకు తీసుకురావడం జరిగింది. అక్కడ నుంచి మార్కెట్లోకి బయర్స్ అనేవారు ఎంట్రీ తీసుకొని మార్కెట్ని హై పాయింట్ ఏదైతే ఉందో అక్కడ వరకు తీసుకువెళ్ళడం జరిగింది. మళ్ళీ అక్కడ నుంచి మార్కెట్లోకి సెల్లర్స్ అనేవారు ఎంట్రీ తీసుకొని ఎట్ ద ఎండ్ ఆఫ్ ది టైంలో మార్కెట్ని మిడిల్లో క్లోజ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ అనేది ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో అది ఒక గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఒక డోజీ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గమనించండి. మార్కెట్ అనేది ఓపెన్ అయిన తర్వాత బయర్స్ అనేవారు మార్కెట్ని హై పాయింట్ ఏదైతే ఉందో అక్కడి వరకు తీసుకువెళ్ళడం జరిగింది. మళ్ళీ అక్కడ నుంచి మార్కెట్లోకి సెల్లర్స్ అనేవారు ఎంట్రీ తీసుకొని మార్కెట్ని లో పాయింట్ ఏదైతే ఉందో అక్కడి వరకు తీసుకురావడం జరిగింది. మళ్ళీ అక్కడ నుంచి మార్కెట్లోకి బయర్స్ అనేవారు ఎంట్రీ తీసుకొని ఎట్ ద ఎండ్ ఆఫ్ ది టైంలో మార్కెట్ని ఏ ప్లేస్లో అయితే ఓపెన్ అయిందో మీన్స్ ఏ ప్రైస్లో అయితే ఓపెన్ అయిందో అదే ప్రైస్లో అంటే ఆల్మోస్ట్ అదే ప్రైస్లో మార్కెట్ని క్లోజ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఓపెనింగ్ ప్రైస్ మరియు క్లోజింగ్ ప్రైస్ అనేది ఎప్పుడైతే ఆల్మోస్ట్ సమానంగా ఉంటుందో అది ఒక డోజీ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ యొక్క ఫార్మేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. మొదటి రోజు మార్కెట్ గమనించండి. మొదటి రోజు మార్కెట్ గమనించినట్లయితే మార్కెట్ అనేది ఓపెన్ అయిన తర్వాత బయర్స్ మరియు సెల్లర్స్ అనేవారు ఈక్వల్గా ఫైట్ చేసుకొని మార్కెట్ ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ చేయడం జరిగింది. అంటే ఇది ఒక డోజీ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఫార్మేషన్ జరిగింది. నెక్స్ట్ డే అంటే రెండవ రోజు గమనించండి. రెండవ రోజు మార్కెట్ గమనించినట్టయితే గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వడం జరిగింది. ఇది కూడా సేమ్ డోజీ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఫార్మేషన్ చేసింది. తర్వాత నెక్స్ట్ డే మార్కెట్ గమనించినట్టయితే గ్యాప్ అప్ ఓపెన్ అయింది సార్. థర్డ్ డే మార్కెట్ గమనించండి. సో ఈ విధంగా గ్యాప్ అప్ అయిన మార్కెట్ అనేది ఎక్కడైతే ఓపెన్ అయిందో మళ్ళీ అక్కడే క్లోజ్ అవ్వడం జరిగింది. ఇది కూడా ఒక డోజీ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఫార్మేషన్ జరిగింది. క్లియర్గా గమనించినట్లయితే రెండవ క్యాండిల్ ఏదైతే ఉందో అది మొదట ఉన్న అంటే ఫస్ట్ డే ఫామ్ అయిన డోజీ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ యొక్క క్లోజింగ్కి కిందన క్లోజ్ అవ్వాలి. అలాగే థర్డ్ డే ఫామ్ అయిన డోజీ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఏదైతే ఉందో అది మొదటి క్యాండిల్ యొక్క హైని క్రాస్ చేయకుండా క్లోజ్ అవ్వాలి. ఈ విధంగా ఫామ్ అయినప్పుడు మాత్రమే అది ఒక వాలిడ్ బుల్లిష్ ట్రై స్టార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది అవుతుంది. ఇప్పుడు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. స్క్రీన్పై గమనించండి. బుల్లిష్ ట్రై స్టార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఇది ఒక బుల్లిష్ రివర్సల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. బుల్లిష్ రివర్సల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అంటే ఏంటి సార్? ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అనేవి జనరల్గా మనకు ఒక డౌన్ ట్రెండ్లో ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఈ ప్యాటర్న్ యొక్క నేమ్ గమనించినట్లయితే ఇది 3 వర్డ్స్తో ఫామ్ అవ్వడం జరిగింది సార్. ఒకటి బుల్లిష్, 2 ట్రై, 3 స్టార్. ఈ ప్యాటర్న్లో ఫామ్ అయ్యే 3 క్యాండిల్స్ అనేవి డోజీ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అయి ఉండాలి. అలాగే ఫామ్ అయ్యే డోజీ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క కలర్కి మరియు సైజ్కి ఏమాత్రం ఇంపార్టెన్స్ అనేది ఉండదు సార్. ఎందుకంటే అవి ఒక డోజీ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్. ఈ డోజీ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఏదైతే ఉందో దీని గురించి నేను ప్రీవియస్గా ఒక సపరేట్ వీడియో అనేది చేయడం జరిగింది. ఆ వీడియో యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్లేస్ చేయడానికి ట్రై చేస్తాను.
చేస్తాను, అక్కడ నుంచి మీరు ఆ వీడియో అనేది చూడవచ్చు. మరి ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఒక డౌన్ ట్రెండ్లో ఫామ్ అయింది అనుకుందాం. మరి మనం ఏమర్థం చేసుకోవచ్చు సార్, మార్కెట్లోకి బుల్స్ అనేవారు అంటే బయర్స్ అనేవారు ఎంట్రీ తీసుకుంటున్నారని అర్థము. దీని ద్వారా మార్కెట్ యొక్క ట్రెండ్ అనేది చేంజ్ అయ్యే అవకాశం ఉందని మనకు తెలుస్తుంది. మరి ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఏ టైం ఫ్రేమ్లలో ఫామ్ అవడం జరుగుతుంది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, గమనించండి. జనరల్గా మనకు రీటైల్ ట్రేడర్స్ అనేవారు 4 విధాలుగా ట్రేడ్ చేయడం జరుగుతుంది. 1 స్కాల్పింగ్ ట్రేడింగ్, 2 ఇంట్రాడే ట్రేడింగ్, 3 స్వింగ్ ట్రేడింగ్, 4 పొజిషనల్ ట్రేడింగ్. ఈ 4 ట్రేడింగ్ స్టైల్స్ యొక్క టైం ఫ్రేమ్లలోనూ ఈ ప్యాటర్న్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. మరి మనం ఈ ప్యాటర్న్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి? మనం ఏ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అయినా ఐడెంటిఫై చేయాలంటే డైలీ చార్ట్ని ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే మనం ఏ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అయినా ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. మరి ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఒక డౌన్ ట్రెండ్లో ఫామ్ అయింది అనుకుందాం. మరి మనం ఏ విధంగా ఎంట్రీ తీసుకోవాలి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్క్రీన్పై గమనించండి. ప్రీవియస్గా మనకు ఒక స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ అనేది ఫామ్ అవడం జరిగింది. దాని తర్వాత మనకు ఒక స్వింగ్ లోలో ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ మీన్స్ బుల్లిష్ ట్రై స్టార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. తర్వాత మనము ఒక ప్రాపర్ రీటెస్ట్ కానీ లేదా ప్రాపర్ కన్ఫర్మేషన్ కానీ తీసుకొని ఎంట్రీ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ యొక్క లో ఏదైతే ఉందో దాని కిందన స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. స్క్రీన్పై గమనించండి. ఇదేం టైం ఫ్రేమ్ సార్? డైలీ టైం ఫ్రేమ్లో ఉన్నాము. గమనించినట్లయితే ప్రీవియస్గా మనకు ఒక ప్రాపర్ డౌన్ ట్రెండ్ అనేది ఫామ్ అవడం జరిగింది. దాని తర్వాత మనకు ఒక స్వింగ్ లోలో ఈ బుల్లిష్ ట్రై స్టార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. తర్వాత మనము ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకొని ఎంట్రీ తీసుకుంటాము. ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ యొక్క లో ఏదైతే ఉందో దాని కిందన స్టాప్ లాస్ ప్లేస్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మనకు ఏ విధంగా మూవ్ వచ్చిందో మీరు గమనించవచ్చు. ఇది ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో ఎవరికైతే నచ్చిందో వారు ఒక లైక్ చేయండి. అలాగే వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కామెంట్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్.